వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. క్రిస్మస్ అంటేనే వెలుగు పండుగ. క్రిస్మస్ అంటేనే ద ఫెస్టివల్ ఆఫ్ లైట్స్. మనమందరము ఈ క్రిస్మస్ సందర్భంగా మన మందిరాలకు కానీ మన ఇళ్లను వెలుగులతో అలంకరించుకుంటాం, విద్యుత్ దీపాలతో అలంకరించుకుంటాం, మన ఇంటి పైన స్టార్ పెట్టుకుంటాం, మన మందిరం పైన స్టార్ను అలంకరించుకుంటాం, మన కూడళ్లలో మన యొక్క సెంటర్స్లో స్టార్ను మనం పెడుతుంటాం. ఎందుకంటే ఇది వెలుగు పండుగ. ఎందుకంటే యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్న చీకటిని తొలగించి వెలుగునివ్వడానికి ఈ లోకంలో పుట్టారు. ఆయన చీకటి చీల్చిన వెలుగు దివ్వె, చరిత్ర పురుషుడు, చీకటిని చీల్చిన చరిత్ర పురుషుడు. ఎందుకంటే యేసు ప్రభు వారు పుట్టుకకు ముందే, అనేక సంవత్సరాల ముందే అనేక మంది ప్రవక్తలు ఆయన పుట్టి చీకటిని తొలగించి వెలుగునిస్తారు. మరణం అనగా చీకటి, ఆ చీకటి మరణమును తొలగించి నిత్య జీవాన్ని ఇస్తారు, అసత్యాన్ని తొలగించి సత్యాన్ని అందజేస్తారని ఎంతోమంది ప్రవక్తలు ఉద్బోధించారు, ప్రవచించారు. అందులో భాగంగా యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనంలో మనకు వెలుగుగా యేసు ప్రభువారు ఎందుకు పుట్టారనే విషయాన్ని స్పష్టంగా అందులో రాయబడింది. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 2వ వచనం, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచున్నారు, మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించను. ఇక్కడ వెలుగు, ప్రకాశం అనే మాటలు కనబడుతున్నాయి. చీకట్లో నడుచు జనులు గొప్ప వెలుగును చూచున్నారు. యేసు ప్రభువారు పుట్టక ముందు కూడా వెలుగుంది. సూర్యుడు ఉన్నాడు, చుక్కలు ఉన్నాయి, చంద్రుడు ఉన్నాడు. అయితే యేసు ప్రభువారు 2020 సంవత్సరాలకు పూర్వం పుట్టారు. మరి ఎందుకు ఆయన వెలుగయ్యారు? ఎందుకు వెలుగుగా పుట్టారు? అప్పటి చీకటిని పారద్రోలడానికి సూర్యుడు ఉన్నారు కదా, చుక్కలు ఉన్నాయి కదా, చందమామ ఉంది కదా. ఈ వెలుగు యొక్క ప్రత్యేకత ఏంటి? అయితే ఈ చీకటి ఈ లోకంలో ఉన్న చీకటి కాదు, మనుషుల్లో గూడు కట్టుకొని పోయిన పాపపు చీకటి, అజ్ఞానపు చీకటి, అసత్యపు చీకటిని తొలగించడానికి యేసు ప్రభువారు వెలుగు జ్యోతిగా ఈ లోకంలో పుట్టారు. మనం ఒక ప్రార్థన చేస్తాం, మన చిన్నప్పుడు స్కూల్స్లో ప్రార్థన చేస్తున్నాం. చాలామంది ఐందవ సహోదరులు ఇప్పటికీ ఈ శ్లోకాన్ని పలుకుతుంటారు. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ అనే ఒక శ్లోకం పాడుతాం. ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే అసతోమ సద్గమయ. అసతోమ అంటే అసత్యంలో ఉన్నాను, అసత్యంలో ఉన్నాము, మాకు సత్యాన్ని తెలియజేయండి అని చేసే ప్రార్థన. తమసోమ జ్యోతిర్గమయ. తామసి అంటే సంస్కృతంలో చీకటి, చీకట్లో ఉన్నాము, మాకు వెలుగునివ్వు. జ్యోతి అంటే వెలుగు, వెలుగును ప్రసాదించు. అలాగే మృత్యోర్మ అమృతంగమయ అంటే మరణము మాకు సంభవిస్తుంది, మరణంలో ఉన్నాం. అమృతం అంటే నిత్య జీవం, ఇటర్నల్. నిత్య జీవం ఎక్కడుంది? మాకు నిత్య జీవాన్ని ప్రసాదించు అని చేసే ప్రార్థన. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. అసత్యంలో ఉన్నాం, చీకట్లో ఉన్నాం, మరణంలో ఉన్నాం. మరి అసత్యంలో ఉన్న వారికి వెలుగు యొక్క చీకటి, అలాగే చీకట్లో ఉన్న వారికి వెలుగు, అలాగే మరణం ఉన్న వారికి నిత్య జీవాన్ని ప్రసాదించిన వ్యక్తి, శక్తి, స్వరూపం ఎవరైనా ఉన్నారంటే ఆయన యేసు ప్రభువారు. అందుకే కదా ఇందులో చీకట్లో సంచరించు జనులు గొప్ప వెలుగును చూచారు. వారు కోరుకున్న విధంగా మనుషులు తమ పాపాన్ని పోగొట్టుకోవాలని అనుకున్నప్పుడు యేసు ప్రభువారు లోకరక్షకుడిగా ప్రపంచ మానవాళి పాపమును తను భరించడానికే ఈ లోకంలో పుట్టారు. మహా సంతోషకరమైన శుభవార్త అది, మహా సంతోషకరమైన శుభవార్త. చీకటిని తొలగి తమసోమ జ్యోతిర్గమయ, తామసిని తొలగించి జ్యోతిగా పుట్టుట, ఉదయించడం, మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించను. మరణంలోకి వెళ్ళిపోతున్నారు, మరణం సంభవిస్తుంది. పాపానికి జీతము మరణం. మరి ఇటువంటి మరణానికి జీవం ఎక్కడుంది?
నిత్య జీవం ఎక్కడుంది? నిత్యత్వం ఎక్కడుంది అంటే యేసు ప్రభువులో ఉంది. ఆయన ఈ లోకంలో వెలుగు దివ్యగా, వెలుగు చుక్కగా, వెలుగు సంబంధిగా పుట్టి నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునని చాటి చెప్పారు. అంత మాత్రమే కాదు, నా ద్వారా తప్ప పరలోకానికి అన్న తండ్రి దగ్గరికి చేరుకొనుటకు మరో మార్గమే లేదని పునరుద్ఘాటించారు. అందుకే ఆయన మరణాన్ని తీసివేసి జయాన్ని, నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చారు. అందుకే ఆయన వెలుగు సంబంధి, చీకటిని చీల్చిన యుగ పురుషుడు, చరిత్ర పురుషుడు. అందుకే యేసుప్రభువు వారు పుట్టిన అప్పుడు చరిత్రను 2 భాగాలుగా క్రీస్తు పూర్వమని, క్రీస్తు శకమని మనము భావించుకుంటాం. అంటే చీకటిని చీల్చి చరిత్రనే చీల్చిన చరిత్ర పురుషుడు ఆయన, యుగ పురుషుడు. కానీ చాలామంది దాన్ని గ్రహించలేకపోతున్నారు. ఆ వెలుగు ఈ లోకంలో సత్క్రియలు చేయడానికి వచ్చింది. వెలుగు సంతోషాన్ని పంచడానికి వచ్చింది. వెలుగు సత్యాన్ని తెలియజేయడానికి వచ్చింది. వెలుగు నీతిని, పరిశుద్ధతను తెలియజేయడానికి వచ్చింది. అంత మాత్రమే కాదు, ఆ వెలుగు జీవం ఇచ్చింది, జీవమై ఉన్నదానికి సాదృశ్యంగా ఉంది. చివరిగా ఆ వెలుగు అక్షయతను అంటే నిత్యత్వాన్ని మనకు తెలియజేయడానికి ఈ లోకంలోకి వచ్చింది. అంతకుముందు చీకటి ఉంది. ఆ చీకటి, ఈ చీకటి వేరు. ఇది మనుషుల్లో కూడు కట్టుకుపోయిన పాపపు చీకటిని తొలగించడానికి ఈ లోకంలోకి వచ్చారు. వెలుగు సంబంధి. నేను ఈ లోకానికి వెలుగును అని యేసు ప్రభువు చెప్పారు. ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఐఎమ్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్ అని. ఎందుకు లైట్ అంటే ప్రపంచ మానవాల్లో ఉన్న పాపాన్ని, చీకటిని, ఆ పాపపు చీకటిని తొలగించేది నేను మాత్రమే. నేను తప్ప మరొకరు లేరు. కాబట్టి నేను ఈ లోకానికి వెలుగు అని చెప్పారు. అది సత్క్రియలు చేసింది. యేసుప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక సత్క్రియలు చేశారు. నీతిగా, పరిశుద్ధంగా జీవించాడు. సత్యాన్ని తెలియజేశాడు. అలాగే అనేక మందిని ఆకర్షించాడు ఆయన. అనేక మంది తమ వెంట నడిచారు. అలాగే అది జీవం, నిత్య జీవం, అక్షయమైన పాత్రగా ఈ లోకంలోకి వచ్చారు. మనం ఈ పండుగను వెలుగు పండుగగా చేసుకోవడంలో ఎంత మాత్రమూ తప్పలేదు. కొంతమంది సోదరులు ఒక పండుగను దీపాల పండుగగా చేసుకుంటారు, దీపావళి పండుగ చేసుకుంటారు. కానీ నిజంగా క్రిస్మస్ అనేది వెలుగు పండుగ, దీపావళి పండుగ, వెలుగు సంబంధులు చేసుకునే పండుగ. క్రీస్తుని ఎవరైతే అంగీకరిస్తారో, క్రీస్తుని ఎవరైతే రక్షకుడిగా భావిస్తారో వారు వెలుగు సంబంధులు. ఇక ఎంత మాత్రము ఈ లోకపు చీకటి సంబంధులు కాదు, వెలుగు సంబంధులు. వెలుగు సంబంధులు చేసుకునే పండుగ. ఎందుకంటే ఆ వెలుగు ఇతరులకు ప్రకాశిస్తుంది. ఇక్కడ చూడండి, మరణఛాయలు గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించింది. ఈ లోకంలో చాలా మంది ఇంకా క్రీస్తుని ఎరగని వారిగా ఉంటున్నారు. మరి అటువంటి వారు మరణమునకు దగ్గరగా ఉన్నారు కదా. ఆ యొక్క అంధకారపు బిలంలోకి వెళ్ళిపోతున్నారు కదా. మరి అటువంటి వారికి వెలుగు ఎవరు ప్రకాశింపచేయాలి? ఈ వెలుగుని ఎవరివ్వాలి? క్రీస్తు నుండి మనం వెలుగును పొందుకున్న మనము ఈ లోకానికి వెలుగు దివ్యల వలె ఉండాలి, వెలుగు చుక్కల వలె ఉండాలి. క్రీస్తు ఈ లోకంలో చుక్కగా ఉదయించాడు, మనకు వెలుగిచ్చాడు. మనం ఈ లోకంలో అనేక మంది నశించిపోతున్న వారికి ఒక చుక్కగా ఉండాలి, వెలుగు దివ్యంగా ఉండాలి. ఒక వారికి మార్గాన్ని చూపించాలి, వారి చీకటిని తొలగించాలి. మనం అలా ఉండటానికే మనం ఈ క్రిస్మస్ పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నాం. కానీ చాలామంది ఆ పండుగ యొక్క అర్థం తెలియకుండానే నామకార్థంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. స్టార్ ఎందుకు పెడతామో తెలుసా? మా చీకటి తొలగింది, మాకు వెలుగు వచ్చింది. మా పాపపు చీకటి తొలగింది, మాకు నిత్యత్వపు వెలుగు వచ్చింది. మా అజ్ఞానం, అసత్యము తొలగింది, మాకు సత్యమేంటో తెలిసింది, జ్ఞానమేంటో తెలిసింది. పరలోకానికి మేము వెలుగు సంబంధులం, వెలుగు వారసులం అని చాటి చెప్పడానికి మనం స్టార్ను పెట్టుకుంటాం మన మందిరాలపైన, మన ఇళ్ళపైన. కానీ అదే లోకానికి ఎందుకు చాటి చెప్పలేకపోతున్నామో తెలుసా? మన జీవితం సరిగా లేదు. ఈ క్రిస్మస్ నుంచైనా మనము వెలుగు సంబంధుల వల్లే జీవిస్తాం. లోకమునకు వెలుగు వచ్చింది కానీ చాలా మంది ఆ వెలుగును గ్రహించలేకపోయారు. ఆ గ్రహింపు కలిగేటట్టుగా మనం చేద్దాం. వెలుగు సంబంధులుగా ఉన్నాం. క్రీస్తు ఉదయించి వెలుగుగా ఉన్నాడు. చాలా మంది గ్రహించలేకపోతున్నారు. చాలా మంది ఇంకా అజ్ఞానంలో ఉన్నారు. చాలా మంది ఇంకా చీకట్లోనే ఉన్నారు. చాలా మంది ఆ అసత్యంలోనే ఉన్నారు. మరి వారికి సత్యాన్ని చెప్పేదెవరు? వారికి నిజమైన జ్ఞానాన్ని అందించేదెవరు? వారికి చీకట్టు తొలగించి వెలుగును ప్రసాదించేదెవరు? వెలుగు దివ్యగా ఉన్న నువ్వు నేను కాదా?
కోతంతో విస్తారంగా ఉంది. ఇటువంటి సందర్భంలో పండుగలు జరుపుకోవడంలో తప్పు లేదు. కానీ నిజమైన వెలుగు పండుగ ఏంటంటే నువ్వు ఇతరులకు మాదిరిగా ఉండటం, ఇతరులకు వెలుగు ఆకర్షిస్తుందండి అనేక మందిని. యేసు ప్రభువారు అనేక మందిని ఆకర్షించాడు. ఈరోజు మనం ఎంతమందిని ఆకర్షిస్తున్నాం? మన నీతి క్రియల వల్ల, మన సత్క్రియల వల్ల ఎంతమందిని ఆకర్షిస్తున్నాం? మనం నమ్ముకున్న సత్యాన్ని ఎంతమందికి ప్రచురం చేస్తున్నాం? మనం నమ్ముకున్న నీతిని, పరిశుద్ధతను ఎంతమందికి రిఫ్లెక్ట్ చేస్తున్నాం? అప్పుడే మనకు నిజమైన క్రిస్మస్ పండుగ కలిగి ఉన్నట్టు, చేసుకుంటున్నట్టు. అనేక మందిని ఆకర్షించాలి. వెలుగు దగ్గరికే కదా అనేక మందిని పరిగెత్తుతారు. చివరికి కీటకాలు, క్రిమి కీటకాలు కూడా వెలుగు దగ్గరికి వస్తాయి కదా. మరి ఆ వెలుగు దగ్గరికి, వెలుగు సంబంధమైన నీ దగ్గరికి ఎంతమంది వస్తున్నారు? ఎంతమంది నువ్వు ఆకర్షిస్తున్నావు? అలా లేకపోతే నువ్వు నామకార్థ వెలుగుల్లో ఉన్న ఒకటి లెక్క. ఈ లోకపు కరెంటు కాదండి, నిత్యత్వపు కరెంటు కలిగిన ప్రజలు క్రైస్తవులు. ఈ లోకపు కరెంటు మనం జీవించడానికి ఉపయోగపడుతుంది, కానీ నిత్యత్వపు కరెంటు మనం పరలోకంలో జీవించడానికి, అనేక మందిని తండ్రి దగ్గరికి తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. మరి ఆ కరెంటు నువ్వు పొందుకున్నావు, ఆ చుక్క యొక్క ఆ వెలుగును నువ్వు పొందుకున్నావు. పొందుకుంటే ఇలా ఉండవు. నిజమైన అర్థవంతమైన పండుగ చేసుకుంటావు, అనేక మందిని ఆకర్షిస్తావు, అనేక మందికి సత్యాన్ని తెలియజేస్తావు, అనేక మందికి నువ్వు తెలుసుకున్న నీతిని, పరిశుద్ధతను తెలియజేస్తావు, అనేక మందికి నీ యొక్క ప్రేమ ద్వారా, నీ యొక్క ఆత్మ ఫలము ద్వారా అనేక మందిని ఆకర్షిస్తావు. ఆ వెలుగు జీవమై ఉన్నట్టుగా నీవు కూడా ఇతరులకు జీవమార్గమైన యేసయ్యను పరిచయం చేస్తావు. అక్షయ మార్గమైన జీవమార్గమైన యేసయ్యను పరిచయం చేస్తావు. సమరయ స్త్రీ యాకోబు బావి దగ్గర సమరయ స్త్రీ యేసు ప్రభువారిని ఎదుర్కొని ఆ వెలుగును తనలో నింపుకొని ఆ వెలుగు ఊర్లోకి వెళ్ళి అనేక మందిని ఆకర్షించుకొని యేసయ్య దగ్గరికి తీసుకొచ్చి, ఈయనే సత్యవంతుడు, నీతివంతుడు, మెస్సయ్య అని వాళ్ళకు చెప్పింది. ఈరోజు యేసు ప్రభువారి ఆ వెలుగును పునికి పుచ్చుకున్న మనం, పొందుకున్న మనం ఎంతమందిని తీసుకొస్తున్నాం? ఎంతమంది వెలుగులోకి తీసుకొస్తున్నాం? ఎంతమంది అజ్ఞానాన్ని పారద్రోలుతున్నాం? ఎంతమంది చీకటిని విడగొట్టి చీల్చి యేసుక్రీస్తు లైట్ను వాళ్ళకి అందిస్తున్నాం? చాలా మంది అంటుంటారు కదా, చిన్నప్పుడు మనం పాఠం నేర్చుకున్నాం కదా, ఒక పద్యం, ఉప్పు కప్పురంబు ఒక పోలిక నుండు, కానీ దాని చూడ చూడ రుచుల జాడవేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య, విశ్వదాభిరామ వినురవేము. ఉప్పు కప్పురం అట చూడటానికి ఒకే పోలికలో ఉంటాయి. ఉప్పు కప్పురము చూడటానికి ఒక్క పోలికలో ఉంటాయి, కానీ దాని రుచి చూసినప్పుడు ఉప్పు రుచి వేరుగా ఉంటుంది, కర్పూరం రుచి వేరుగా ఉంటుంది. ఈరోజు చాలా మంది పురుషులే, చాలా మంది క్రైస్తవులు అన్నీ ఉన్నారు. క్రైస్తవుల్లో ఉప్పులాగా ఉంటున్నారా, కర్పూరంలా ఉంటున్నారా? ఉప్పులా ఉంటే నువ్వు ఇతరులకు రుచినిస్తావు. చాలా మంది క్రైస్తవులు ఉప్పులా ఉండట్లేదు. నేను ఈ లోకానికి ఉప్పై ఉన్నాను, వెలుగై ఉన్నానని యేసు ప్రభువు వారు చెప్తే ఆ ఉప్పును ఆస్వాదించిన మనము ఇతరులకు ఉప్పుగా ఉండలేకపోతున్నాం. ఒకసారి ఆలోచించు. పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య. యేసు ప్రభువు వారు ఈ లోకంలో పురుషుడిగా జన్మించారు. అయితే ఆయన మనలక్క తల్లిదండ్రుల కలయిక ద్వారా పుట్టిన పురుషుడు కాదు. ఆయన ఈ లోకంలో పుట్టిన ప్రతి పురుషుడు తల్లిదండ్రుల కలయిక ద్వారా, వారి యొక్క కలయిక ద్వారా పుట్టిన పురుషుడే. కానీ ఒక యేసు ప్రభు వారు మాత్రము తల్లిదండ్రుల శారీరక కలయిక ద్వారా కాకుండా పరిశుద్ధాత్మ యొక్క మూలాన గర్భము ధరించి ఈ లోకంలో పురుషుడిగా జన్మించాడు. ఈ లోకంలో ఉన్న అనేక మంది గొప్పవారి కంటే, అనేక మంది పురుష పుంగుల కంటే, అనేక మంది గొప్పవారి కంటే భిన్నమైన వారు మన యేసు ప్రభువారు. పురుషులందు పురుషుల వేరులో ఆ పుణ్య పురుషుల్లో గొప్పవాడు, అధికుడు, అన్ని నామముల కన్నా పైనామము కలిగిన వాడు ఎవరంటే యేసు ప్రభువారు. ఎందుకంటే ఆయన మన మాదిరిగా పాప సహితంగా పుట్టలేదు, పాప రహితంగా పుట్టాడు. అందుకే ఆ పురుషుడు వేరు. పురుషులందు పుణ్య పురుషుడు. ఆ పురుషుడిని పునికి పుచ్చుకున్న మనము ఇతరులకు మన ఆ పురుషుడి యొక్క భావజాలాన్ని తెలియజేస్తున్నాము, ఆ అర్థాన్ని తెలియజేస్తున్నాము, ఆ వెలుగును తెలియజేస్తున్నాము. ఓన్లీ స్టార్ పెట్టుకుంటున్నాం మన చర్చ్ పైన, మన ఇళ్ల పైన, మన కూడల్లో, కానీ ఆ నిజమైన స్టార్ ఏం చేస్తుందో కొంతమందికైనా చెప్పగలుగుతున్నామా?
ఆ సువార్తను ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తను మనం తెలియజేస్తున్నామో ఒకసారి అర్థం చేసుకోండి. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తను మనం తెలియజేయాలి. అలా తెలియజేయకపోతే మనం చేసుకునే క్రిస్మస్ వృధా అయిపోతుంది. ఇతరులకు తెలియజేద్దాం, మనము పాటిద్దాం. ఈ వెలుగు పండుగను వెలుగు సంబంధుల వలె మనం సెలబ్రేట్ చేసుకుందాం. కొంతమందినైనా చీకట్లో నుంచి, ఆ అజ్ఞానపు చీకట్లో నుంచి, కొంతమందినైనా అసత్యపు చీకట్లో నుంచి నిత్య వెలుగులోకి తీసుకుంటాం. దేవుడు అట్టి అవకాశాన్ని, అట్టి జ్ఞానాన్ని, అట్టి మంచి మనసు మనందరికీ దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.